పెద్దగా శ్వాస తీసుకుంటూ तुम्ही से चमकते हैं तारे सितारे तुम्ही से चमकते हैं तारे सितारे तुम ही हो गगन सिंहो तुम ही गगन सिंहो सेतेश्वरम प्रभु आप सत्यम शिवम सुंदरम प्रभु आप सत्यम शिवम सुंदरम చెమట వచ్చిందా? 100 సార్లు చేశారంటే ఇదిగో ఇలా కారుతుంది. ఇలా ఎక్కువగా కారిపోవాలి. సరే, మకరాసనం చేయండి, అలాగే భుజంగాసనం చేయండి, అలాగే మిశ్రదండ, 6 సహస్రాదండ. శ్వాస తీసుకుని వదులుతూ డీప్గా శ్వాస తీసుకోవాలి. సరే, తర్వాత ఆసనం చేయండి. బాగా ఊపిరి తీసుకుంటూ ఇదిగో ఇలా వేగంగా కాళ్ళు ఊపాలి. 10-20 సార్లు వేగంగా ఊపాలి. పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు కాళ్ళు చాపండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు 25 నుంచి 100 సార్లు చేయండి. పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ నాకైతే కళ్ళ నుంచి కూడా చెమట కారడం మొదలైపోయింది. సరే, ఇలా చూడండి. ఇప్పుడు ఇలా గుండ్రంగా చేయండి 5 నిమిషాల వరకు. ఎంతసేపు? 5 నిమిషాల వరకు. బొద్దుగా ఉండే సోదరిమణులు ఉన్నారే, బొద్దుగా ఉండే సోదరిమణులు, సేమ్ టు యూ. అరే రామ్ రామ్, సోదరులైతే ఇలాగే కాపీ కొడుతూ ఏదేదో చేస్తున్నారు, అవునా? గుండ్రంగా తిరగాలి. ఇలా 5 నిమిషాలు, 10 నిమిషాలు. ఒక అభ్యాసం ఎంతసేపు చేయాలి? సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 5 నుంచి 10 నిమిషాలు. ఆ తర్వాత ఎవరైనా బొద్దుగా ఉంటే చెప్పండి. ఈ ప్రపంచం మొత్తంలో ఒకవైపున విభాగాలు ప్రారంభమవుతున్నాయి. ప్రజలు అంటుంటారు, బరువు పెరిగిపోయాం, ఇక ఈ విధంగానే జీవించాలి అని. శరీరం ఇలాగే ఉంటుంది అంటున్నారు. కాదు, ఇంకొంతమంది ఏమో బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది అంటున్నారు. వీళ్ళు ఎవరి దగ్గరైనా పరిష్కారం కోసం వెళ్తే ఇవి జీవితాంతం ఉంటాయి అంటున్నారు. గుండ్రంగా తిరుగుతూ చేయండి. నాతో పాటు చెప్పండి. నతస్య రోగో న జరా న మృత్యుః ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. గుండ్రంగా తిరగాలి. నతస్య రోగం. తే కాదు, వాళ్లకు వృద్ధాప్యం కూడా రాదు.
న మృత్యుః, వాళ్ళకు అకాల మృత్యువు కూడా సంభవించదు, మృత్యుంజయులైపోతారు. ఎవరైతే యోగాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే యోగాగ్నికి తమను అర్పించుకుంటారో